తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. న్యూ ఇయర్ వేడుకల్లో అపరిశుద్ధి చోటు చేసుకుంది. మద్యం సేవించారు, ఒక పార్టీ నిర్వహించుకున్నారు. అనంతరం ఒక వ్యక్తి ఇందులో మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలనగర్ ఏసీపీ ఉన్నారు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎంతమందికి? నిన్న 31st నైట్ సందర్భంగా జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భవానీ నగర్ కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి సంబంధించిన ఒక 17 మంది కాలనీ అసోసియేషన్ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకుందాం, 31st నైట్ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఈచ్ ఒక 500 రూపీస్ మొబిలైజ్ చేసుకుని వాళ్ళే స్వయంగా చికెన్, ఫిష్ అవన్నీ తెచ్చుకొని అదే కమ్యూనిటీ హాల్ ముందర వంట వండుకొని తర్వాత కొంత లిక్కర్ కూడా కన్జ్యూమ్ చేయడం జరిగింది. అది 8:30 నుంచి వెళ్ళి 10:30, 11 దాకా జరిగింది ఆ పార్టీ. ఆ పార్టీలో లాస్ట్ కొంతమందికి డ్రౌజీగా ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ పాండు అనే వ్యక్తి తన ఇంటి దగ్గర మార్నింగ్ అన్కాన్షియస్ అయి చనిపోయింది అనే విషయం ఆ కాలనీలో ఉన్న రాత్రి పార్టీ ఉన్న వాళ్ళందరికీ తెలియడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై ఇమీడియట్ గా నారాయణ హాస్పిటల్కి వచ్చేసి ఒక 9 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇక్కడ ఒక రామ్దేవ్ హాస్పిటల్లో ఒక 2 మెంబర్స్ అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది. ఈ 9 మెంబర్స్ కూడా సంబంధించి వాళ్ళ వైటల్స్ అయితే ప్రజెంట్ గా నేను డాక్టర్స్ తో మాట్లాడితే స్టేబుల్ గా ఉన్నాయి. ఒకతను మాత్రం ఐసీయూలో ఉన్నాడు, వెంకటరాజ్ అని. అతను కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు. బట్ వెంటిలేషన్ తోటి స్టేబుల్ గానే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ఎలా జరిగింది, దేనికి జరిగింది అని చెప్తే మనకు ప్రాథమికంగా ఏదైనా ఫుడ్ పాయిజన్ జరగవచ్చు అని మనకు వాళ్ళని విచారించిన, ఏదైతే అస్వస్థకు గురైన వాళ్ళని విచారిస్తుంటే తెలుస్తుంది. వాళ్ళు చికెన్ కొంచెం చేదుగా ఉందని చెప్తున్నారు. లేకపోతే ఆ కమ్యూనిటీ హాల్లో ఆల్రెడీ ఎక్స్పైర్ అయి ఉన్న కొన్ని చిల్లీ పౌడరు, జింజర్ పౌడరు, అట్లాంటి పసుపు అవన్నీ కూడా మూటగట్టి పెట్టున్నారు. ఎప్పుడప్పుడు వీళ్ళు వండుకుంటారు అక్కడ. అయితే దానిలోకి వెళ్ళి తీసి యూజ్ చేసినారని చెప్తున్నారు అందులో ఉన్న కొంతమంది. బట్ పూర్తిగా మనకు వాటిని అన్ని కూడా మనం స్వాధీనపరచుకుని FSL పంపించి దర్యాప్తులో పూర్తిగా తెలుస్తుంది. ప్రజెంట్ ఎంతమంది పార్టీలో నిన్న జరిగిన పార్టీలో పాల్గొన్నారు, అసలు ఎంతమందికి అస్వస్థ అయింది, ఇంకా పరిస్థితి? 17 మంది పార్టిసిపేట్ చేసిన చెప్తున్నారు. 17 మంది. అందులో మరి అస్వస్థకు గురైన వాళ్ళు ఒకతనైతే పాండు చనిపోయింది ఇంటి దగ్గరనే, 53 years. రిమైనింగ్ 9 మెంబర్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒక 2 రామ్దేవ్ తీసుకుంటారు. రిమైనింగ్ ఎక్కడ ఉన్నారు అనేది కొంచెం తెలుసుకుంటారు. సార్ మొత్తం ప్రాథమికంగా ఏమేమి గుర్తించారు? ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వలన, మద్యం వలన అనేది ఇంకా తేలలేదు అంటున్నారు. ఏమేమి గుర్తించారు? దానికి సంబంధించిన శాంపిల్స్ ఏమేమి సేకరించారు? ఇప్పుడు అక్కడ ఉన్న శాంపిల్స్ మనం యూజ్ చేసిన చిల్లీ పౌడర్ కానీ, యూజ్ చేసిన జింజర్ పౌడర్ కానీ, అదేవిధంగా అక్కడ కొంత బాటిల్స్, గ్లాసులలో ఉన్న లిక్కర్ కానీ, కొన్ని బాటిల్స్, ఖాళీ బాటిల్స్, కొంత చికెన్ ఉన్నది, ఫిష్ ఉన్నది, అవన్నీ కూడా స్వాధీనపరచుకోండి. అవన్నీ FSL పంపిస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఫుడ్ పాయిజనా ఇంకా మద్యం వలన అనేది ఇంకా తెలియలేదు. ప్రాథమికంగా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలు సేకరించామని చెప్తున్నారు. మొత్తం 17 మంది ఈ పార్టీలో పాల్గొనగా పాండు అనే వ్యక్తిని మృతి చెందాడు. మిగతా వాళ్ళంతా కూడా 9 మంది మల్లారెడ్డి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు క్షేమంగా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం అసలు ఏం జరిగిందన్న అంశాలు వెల్లడిస్తామంటూ కూడా బాలనగర్ ఏసీపీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.